బ్యాక్ టు న్యూస్. విజయవాడలో ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. లైవ్ లో చూద్దాం. జాప్యం జరిగింది. ముస్లిం మైనార్టీల పైన చంద్రబాబు నాయుడు గారు చూపించింది సవితి ప్రేమ అని చెప్పి ఈ విధంగా తేటతెల్లమవుతా ఉన్నది. అమలు కాని హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి ఆయన మళ్ళీ 2019 ఎన్నికల్లో అమలుకు నోచుకోలేని, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మళ్ళీ ముస్లిం మైనార్టీలని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పాలనలో ముస్లిం మైనార్టీలకి పథకాలు అమలవడం, ఆర్థికపరమైన అన్ని విధాలుగా పథకాలు అమలవడంలో జాప్యం జరుగుతూ ఉండగానే 3 సంవత్సరాల క్రితం 16/5/2016న విజయవాడ రామవరపాడు దగ్గర రోడ్ వైండింగ్ అనే సాకుతో ఒక టీడీపీకి చెందిన బడా రాజకీయ నాయకుడికి లబ్ధి చేకూరడం కోసం, ఒక హోటల్ని కాపాడటం కోసం అలైన్మెంట్ మార్చి మరి పేదల ఇల్లు తీసి వాటితో పాటు మసీదు అబూబకర్ని కూడా అర్ధరాత్రి పూట 2 గంటలకి దొంగలాగా వచ్చిన భద్రతా బలగాలు మమ్మల్ని మసీదులో మేము కాపాడుకోవడం కోసం, మసీదుని సురక్షితంగా ఉంచుకోవడం కోసం మేము అక్కడ మహరించి రాత్రిపూట ఉంటే అబూబకర్ మసీదుని రాత్రిపూట వచ్చి కూర్చేసి మమ్మల్ని బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్లారు. మేము ఒక నేరస్తులాగా ముస్లిం మైనార్టీని మసీదుని కాపాడుకోవడం కోసం మసీదులో నిద్రించి ఉంటే అర్ధరాత్రి పూట తీసుకెళ్లి మమ్మల్ని నేరస్తులాగా పోలీస్ స్టేషన్ లో బంధించి మాపై ఇంత జులుం జబర్దస్తి చేసి మాపై కేసులు బనాయించారు. ఇప్పటికీ 3 సంవత్సరాలైంది, 36 నెలలైనా కూడా ఆ మస్జిద్ కి న్యాయం జరగలేదు. పోయిన సంవత్సరం రంజాన్ పర్వదినాన 16/6/2018న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పర్వదినాన బహిరంగంగా ముస్లిం మైనార్టీలకి ఎగవేసేందుకు రంజాన్ నమాజు అనే సాకుతో అక్కడికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అల్లాహ్ దయ వలన ఆ రోజు మేము 10,000 మంది ముస్లింలు సోదరులలో బహిరంగంగా మేము అడిగాం, అయ్యా అబూబకర్ మస్జిద్ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, దానికి స్థలం కేటాయించలేదని అడిగితే అప్పటికప్పుడు దిద్దుబాటు చర్యల కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పటి లక్ష్మీకాంతం కలెక్టర్ గారికి ఏదో ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆ ఆదేశాలు తీసుకెళ్లి తుంగలో తొక్కుతూ ముస్లిం మైనార్టీల మనోభావాలను హేళన చేస్తూ ఫ్లైఓవర్ పక్కనున్న అసాంఘిక కార్యకలాపాలు జరిగే అపవిత్రమైన పంది, దాని గురించి ఒక ముస్లిం నోట్లోంచి ఆ జంతువు యొక్క పేరు చెప్పడం కూడా ఎంతో ఇబ్బంది పడిన పరిస్థితి. అలాంటి ప్లేస్ లో ఆ మాంసాన్ని విక్రయిస్తూ వస్తున్న రహదారి లేని మస్జిద్ని కేటాయించారు. మీరు ఏంటి, మీరు ముస్లింల మీద ప్రేమ, ముస్లిం సమస్యల మీద చిత్తశుద్ధి, ముస్లింల మైనార్టీల సంక్షేమం పెద్దపీట అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ 5 సంవత్సరాలుగా మీరు పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు. కానీ 175 నియోజకవర్గాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే, తెలుగుదేశంకి చెందిన దాదాపుగా 100 లోపు ఎమ్మెల్యేలు ఉన్నారేమో, ఏ ఒక్కరు ముస్లిం మైనార్టీల సమస్యల పట్ల, స్థానిక సమస్యల పట్ల చిత్తశుద్ధిగా పనిచేసిన దాఖలాలు లేవు. ఎలక్షన్ల ముందు 5-6 నెలల ముందు ముస్లిం మైనార్టీలకి ఓటు బ్యాంకుగా చూసి మీరు మంత్రి పదవులు ఇస్తారా? ఏంటి మీరు చేసింది న్యాయం? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొస్తా, యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు అన్నింటి మీద యూటర్న్ తీసుకున్న యూటర్న్ చంద్రబాబు నాయుడు గారు ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని చెప్పి మళ్ళీ యావత్ ముస్లిం సమాజాన్ని మధ్యపెట్టి మోసం చేసే ఆలోచనలో ఉన్నారు. మోసం చేసిన మోసగారి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క హామీ అమలవలేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని స్థాపించారు. అందులో నేను నా తెలిసిన వాళ్ళ కోసం, కొంతమంది కోసం 10 సార్లు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తిరిగాను. లోన్లు రాలేదు. బ్యాంకు వాళ్ళు గ్యారంటీ ఇవ్వమంటారు, గ్యారంటీ లేకుండా వీళ్ళు లోన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే విద్య, వైద్య, ఆర్థికంగా జస్టిస్ రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక ప్రకారం బిలో పవర్టీ లైన్ లో ఉన్న ముస్లిం మైనార్టీల గురించి ఆలోచించి వాళ్ళ ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకోవాల్సింది పోయి మస్జిద్లను తొలగించడం,
మస్జిద్ అలీ ఈడుపుగల్లి దగ్గర కంకిపోట దగ్గర ఆ మస్జిద్ ని కూడా అర్ధరాత్రి పూట తొలగించారు. 100 సంవత్సరాలు దాదాపుగా మస్జిద్. కొంతమంది టీడీపీ నాయకులు ఆ కమిటీ వాళ్ళతో కుమ్మక్కైపోయి 48 లక్షలకి బేరం పెట్టి మస్జిద్ ని తీసేశారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే బోడ ప్రసాద్ గారిని అడిగితే ఆయన దగ్గర నుంచి సమాధానం ఉండదు. నిధులు వచ్చాయి, ఆ నిధులు గోల్మాల్ ఏదో నాశనకపు కట్టడం కడుతున్నారు. మస్జిద్ అలీ ఇరుపుగలు ఇప్పుడు అబూబకర్ మస్జిద్ ఎక్కడైతే తొలగించారో అదే సైడ్ ప్లేస్ లో నిన్న ప్రెస్ మీట్ లో మేము చెప్పడం జరిగింది. ఎక్కడైతే తొలగించారో అదే సైడ్ ప్లేస్ లోనే మాకు సౌకర్యవంతంగా ఉంటుంది. హజ్ యాత్రికులకు వచ్చి వెళ్ళే ప్రయాణికులకు చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులు అందరికీ 300 మంది దాదాపుగా అక్కడ నమాజ్ చేసేవాడు శుక్రవారం పూట. మా యొక్క పవిత్ర ప్రార్థనలకే మా యొక్క ఆస్తులకే రక్షణ లేనప్పుడు ముస్లిం మైనార్టీలు మళ్ళీ మీ గురించి ఎలా ఆలోచిస్తారని చెప్పి మీరు ముస్లిం మైనార్టీలు ఓట్లు అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వక్ఫ్ ఆస్తులకి రక్షణ లేదు. దొంగ చేతికి తాళం ఇచ్చేట్టుగా వక్ఫ్ ఆస్తులకి సంబంధించిన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ ని కూర్చోబెట్టారు. ఆయనకి బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందా ఏముంటుందా సబ్జెక్టే తెలియదు. వక్ఫ్ ఆస్తుల గురించి ఏం రక్షణ చేస్తారు ఆయన జలీల్ ఖాన్ గారు. ముస్లిం మైనార్టీలకి రాజకీయ పరంగా మీరు ఏ స్థానం కల్పించారు? ఎంఎన్జీ షరీఫ్ గారికి ఏదో తీసుకెళ్లి మండలి చైర్మన్ ఇచ్చేసి ఏదేంటి ఫారూక్ గారు తీసుకొచ్చి శాసన మండలి చైర్మన్ తీసేసి వచ్చి ఏదో సేకరించేస్తే ముస్లిం మైనార్టీలు హర్షించే ఇల్లు లేరు. ముస్లిం మైనార్టీలు మీరు ఎన్నో రోజులు మోసం చేయలేరు. ఈ 5 సంవత్సరాల పాలనలో ముస్లిం మైనార్టీలకి తీవ్ర అన్యాయం జరిగింది. ఏ ఒక్క ముస్లిం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల ముస్లింలు ఏ ఒక్క ముస్లిం మీ యొక్క మైనార్టీ సోదరులు మీరు ప్రకటించిన హామీలను నమ్మే పరిస్థితిలో లేదు. కొంతమంది మీ యొక్క తొత్తులు ఏదైనా వచ్చి ఆ ప్రకటనలు ఈ ప్రకటన ఇచ్చి మేము మీతో పాటు ఉంటాం, మేము మీకు అండగా ఉంటాం అంటే ఇవన్నీ జరిగే పనులు కావు. మీరు మోసం చేశారు మైనార్టీల్ని, ముస్లిం మైనార్టీని మోసం చేశారు. సగమైన న్యాయం చేసినట్టయితే ఆలోచించేవాళ్ళు. కొంతమంది టీడీపీ నాయకులు మళ్ళీ నువ్వే రావాలి, మళ్ళీ నువ్వే రావాలి. ఎందుకు మళ్ళీ నువ్వే రావాలి? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరే ఎందుకు రావాలి? మమ్మల్ని మళ్ళీ నట్టింట ముంచడం కోసమా? మమ్మల్ని మోసం చేయడం కోసమా? ఎందుకని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదే 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనార్టీలకి మీరు ఏ హామీలు ఇచ్చారు? దాంట్లో ఎన్ని అమలైనవి నేను అడుగుతా ఉన్నా మీడియా ముఖంగా. దానికి సమాధానం లేదు. ఏదో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, చెప్పిన మాటకి కట్టుబడి లేరు. 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేశారు. ఆ బీజేపీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో బలపరిచి మీరు దాంతో పాటు కలిసిమెలిసి ఉన్నారు. 4 సంవత్సరాల్లో అబూబకర్ మస్జిద్ అలీ అక్కడ కడప దగ్గర నంద్యాలలో ఒక మస్జిద్, ఇక్కడ షాఖాద్రి దర్గాకి పాక్షికంగా నష్టం. 1 టైం పశ్చిమ ఏదైతే జలీల్ ఖాన్ గారు సైతం అక్కడ మైనార్టీ ఎమ్మెల్యే ఉండి షాఖాద్రి దర్గాలను కాపాడలేని పరిస్థితి ఏంటి? దేనివల్ల మీ గురించి మీరు ఆలోచించాలి. అసలు ఏం పైసా లాభం జరిగిందా ముస్లిం మైనార్టీలకి? ముస్లిం మైనార్టీకి పైసా లాభం జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తీవ్రంగా నిరాశలో ఉన్నారు. వ్యతిరేకత వస్తుందని చెప్పి ముస్లిం మైనార్టీలు ఓటు బ్యాంక్ గా మలుచుకోవడం కోసం 3-4 నెలల ముందు మంత్రి పదవులు కట్టుబెట్టి ఇప్పుడు ఏదో ఇస్లామిక్ బ్యాంక్ తీసుకొస్తానన్నారు. మీరు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదే, మీరు లోన్లు ఎవరైపోయారు, ఇంకా ఇస్లామిక్ బ్యాంక్ స్థాపన చేస్తామంటే నమ్మే పరిస్థితుల్లో లేరు. ముస్లిం మైనార్టీలు నవ్వుకుంటున్నారు. మీరు చెప్పిన హామీలన్నీ హాస్యాస్పదం. ఈ విధంగా సభాముఖంగా నేను తెలియజేస్తున్నా.